మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల భేటీ. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సాంకేతికతపై చర్చ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్న ప్రధాని. ఆపరేషన్ సింధు దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమన్న ప్రధానమంత్రి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందంటూ మన్ కీ బాత్ వేదికగా వెల్లడి. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్న సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని. గ్రామీణ భారతంలో మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారంటూ కితాబు. $4 ట్రిలియన్ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న కిషన్ రెడ్డి. త్వరలోనే జర్మనీని అధిగమించి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్. మిల్లా మాగి వ్యాఖ్యలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్న సబితా ఇంద్రారెడ్డి. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్పై చెన్నై విజయం. 83 పరుగుల భారీ తేడాతో గెలిచిన ధోనీ సేన. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ధాటిగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. జూన్ 1 నాటికి తెలంగాణను తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.